రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్మును జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రూరల్ మండలం రాజువోలు గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి కూటమి ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళుతుందని, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు సబ్సిడీలో అందిస్తుందని, బిందువు సేద్యంతో ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని అన్నారు. రైతులందరూ ఒకే పంటను ఎంచుకోకుండా డిమాండ్ ఆధారిత పంటలను పెంచడం వలన రైతులకు లాభదాయకంగా ఉంటాయన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచురాజు, నిమ్మలపూడి రామకృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, గాలి వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. చిన్నబ్బు పంట నష్టం అన్నీ అందరూ చూసుకోవచ్చు. మీకు పంట నెంబర్ టీచర్ లేదని చూసుకుంటారు. కుర్రాడు చూసేస్తారు మీరు ఫాలో. ఇప్పుడు 100% దాదాపు పంపించాం. కానీ 24 గంటల్లో 45 గంటల్లో కూడా ఆ డబ్బు మన చేతికి వస్తుంది. ప్రభుత్వానికి అమ్ముతుంది. ఇదివరకేంటంటే ప్రైవేట్ యాజమాన్యానికి అమ్ముకునేవాడు. ఎక్కడెక్కడికో ఇచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ మిల్లుకి వెళ్ళిన తర్వాత కొంత తేమ శాతమనో మరొకరిలో తగులు వరకు పోయాయి. అలా కాకుండా ప్రభుత్వం మార్గదర్శకం వచ్చింది. మీకు పారదర్శకంగా ఏం చేసినా పారదర్శకంగా తేమ శాతం విషయంలో కానీ, లేక వర్షాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు దాన్ని ఏ విధంగా కొనాలన్న విధానంలో నూతన విధానం ప్రవేశపెట్టి ఇవాళ రైతులకు న్యాయం చేస్తారు. మీరు చూశారు, ఇవాళ 90% అయిపోయింది మన దగ్గర రాజులో. 90% పంట ప్రభుత్వమే పనులు. ఇవాళ 77,617 క్వింటాలు మన ఊళ్ళో కొన్నారు. దానికి 1,80,45,000 ఆల్రెడీ ఖాతాలోకి వచ్చింది. ఇంకా పూర్తిగా మొదలే కాదు కొన్ని చోట్ల ఇవాళ వేస్తే అలా